సిటీ చేంజ్ చేసుకోవాలి కదా అక్కడ నుంచి ఇక్కడికి. అవును, సిటీ చేంజ్ చేసుకోవాలి. సిటీ చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు నీకు అక్కడ ఆఫీస్ లాంటివి ఫ్లీట్ మేనేజర్ ఎవరు లేరా? ఇక్కడ ప్రజెంట్ ఫ్లీట్ మేనేజర్ ఉన్నారు కానీ అతను ప్రస్తుతం అందుబాటులో లేడు. సరే ఓకే, ఇక్కడ హైదరాబాద్లో మాదాపూర్ ఆఫీస్కి రా. మాదాపూర్ ఆఫీస్కి వచ్చి సిటీ చేంజ్ చేయమని చెప్పు, చేస్తారు. కొన్ని రోజులు ఒక 1 డే వాడచ్చు, లేకపోతే 1 వీక్లో వాడచ్చు, చేంజ్ అవ్వచ్చు. ఒక 1 వీక్ తో పట్టొచ్చా? ఓకే ఓకే. చేంజ్ చేసుకోవాలంటే మాత్రం ఇక ఇదే ఆప్షన్, నీకు అక్కడ అందుబాటులో లేవు. ఒకరితోటి మెయిల్ పెట్టేయాలి అంతే, స్విగ్గీకి నీ ఐడి మీద పెడితే అయిపోతుంది. ఓకే ఓకే, అది అక్కడ ఆఫీస్కి రావాల్సిందే. అవును బ్రో. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్. ఓకే బ్రో, రైట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. అయితే చాలామంది అన్న నేను హైదరాబాద్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నానని, కొంతమంది ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ జిల్లాలలో ఉంటారు కదా కొంతమంది డెలివరీ బాయ్స్, ఆల్రెడీ వాళ్ళు స్విగ్గీలో జాయిన్ అయ్యారు. అయితే ఇట్లా జాయిన్ అయిన కొంతమంది అక్కడ వాళ్ళు ఉన్న ప్రజెంట్ డిస్టిక్లో ఒక 1 year 2 years చేస్తూ ఉంటారు కదా. ఇలా చేసిన తర్వాత వాళ్ళకు అక్కడ ఎర్నింగ్స్ సరిపోక, అన్న మేము హైదరాబాద్కి రావాలనుకుంటున్నాం, హైదరాబాద్కు రావాలి, కాకపోతే మాకు ఈ సిటీ ఎలా చేంజ్ చేయాలో మాకు తెలియదన్నా అని అడుగుతున్నారన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి హైదరాబాద్కి రావాలనుకున్నా, లేకపోతే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకైనా, ఇప్పుడు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మీరు సిటీ చేంజ్ చేసుకోవాలంటే మీరు చేయాల్సిన ఫస్ట్ మ్యాటర్ ఏంటిదంటే, ఫస్ట్ మీరు ఏ డిస్టిక్లో నుంచి చేంజ్ అవుతున్నారో దానికి సంబంధించిన ఒక ఎఫ్ఎం అయితే ఉంటాడు. ఎఫ్ఎం అంటే ఫ్లీట్ మేనేజర్ అన్నమాట. అతనికి మీరు చెప్తే మీ తరపున స్విగ్గీకి మెయిల్ అయితే పెడతారన్నమాట. మెయిల్ పెట్టిన తర్వాత ఒక వారం రోజుల్లో మీరున్న సిటీ నుంచి హైదరాబాద్కి అయితే చేంజ్ అవుతుంది. ఫస్ట్ చేంజ్ అవుతుంది, అందులో జోన్ మీరు చూసుకోవచ్చు. ప్రొఫైల్ డీటెయిల్స్లో మీ జోన్ సిటీ చేంజ్ అయిందా లేదా మీరు చూసుకోవచ్చు. ఈ వారంలో ఎప్పుడు పెట్టినా కూడా వచ్చే సోమవారం రోజు అయితే మీ సిటీ అయితే చేంజ్ అవుతుంది. ప్రజెంట్ మీరున్న సిటీలో మీ ఫ్లీట్ మేనేజర్ ఇట్లా లేకపోతే, టీమ్ లీడర్ కనుక ఒకవేళ అవైలబుల్గా లేకపోతే, ఆ సిటీకి కనుక ఎవరు మేనేజర్ అనే వాళ్ళు ఎవరు లేకపోతే, మీరు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో మాదాపూర్ లొకేషన్లో స్విగ్గీ ఆన్బోర్డింగ్ ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఆన్బోర్డింగ్ ఆఫీస్ అడ్రస్ కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లొకేషన్ లింక్ అయితే పెడతాను. ఆ లొకేషన్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ హైదరాబాద్లో మాదాపూర్ ఆఫీస్కి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. మీరు మాదాపూర్ ఆఫీస్కి పోయిన తర్వాత అక్కడ వాళ్ళకి చెప్పండి, జోన్ చేంజ్ అని చెప్పకండి. జోన్ చేంజ్ అంటే అర్థం ఏంటిదంటే, హైదరాబాద్లో ఒక జోన్ నుంచి ఇంకో జోన్, అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి అన్నమాట. అలా చెప్పగానే మీరు యాప్లోనే చేసుకోమని వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అయితే చెప్తారు. సో మీరు వేరే ఏ సిటీ నుంచి హైదరాబాద్కి వచ్చినా కూడా మీరు హైదరాబాద్ ఆఫీస్కి పోయినాక వెంటనే మీరు చెప్పాల్సింది ఏంటంటే, మీ జిల్లా ఏంటిదో ఆ జిల్లా నుంచి హైదరాబాద్కి సిటీ చేంజ్ చేయమని చెప్పండి ఆఫీస్ వాళ్ళకి. చెప్పిన తర్వాత వాళ్ళు మీ తరపున మెయిల్ పెడతారు. మెయిల్ పెట్టినాక మ్యాక్సిమం ఒక రోజులో అయిపోతుంది. కొంతమందికి అయితే ఒక రోజులో అయిపోయింది, కొంతమందికి అయితే వారం రోజులు అయితే టైం పడుతుంది. ఎన్ని రోజులలో చేంజ్ అవుతుంది అనేది మీరు ఆఫీస్లో అయితే అడగండి. వాళ్ళు చెప్పిన టైంలో చేంజ్ అవ్వకపోతే మళ్ళీ వెళ్ళి అడగచ్చు అన్నమాట. సో ఇప్పటి నుంచి అయితే మీరు స్విగ్గీలో ఇప్పుడు ఇండియాలో ఎక్కడైనా కూడా మీరు ఏ సిటీకి ఇంకో సిటీకి చేంజ్ చేయాలనుకుంటే 2 ఆప్షన్లు. ప్రజెంట్ మీరు వర్క్ చేస్తున్న సిటీలో ఫ్లీట్ మేనేజర్ ఉంటాడు, అతనికి చెప్పిన మెయిల్ పెడితే చేంజ్ అవుతుంది. అక్కడ మీకు అవైలబుల్గా లేకపోతే మీరు ఏ జిల్లాకి అయితే చేంజ్ అవ్వాలనుకుంటున్నారో ఆ జిల్లాలో ఆఫీస్ అయినా ఉంటుంది, ఆఫీస్ లేకపోతే ఫ్లీట్ మేనేజర్ అయినా ఉంటారు. ఆ పర్సన్ని కలిసిన అతను మీ తరపున ఒక మెయిల్ పెడితే సిటీ చేంజ్ చేయమని, ఆ సిటీ అనేది వారం రోజుల్లో చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మీరు సిటీ చేంజ్ చేసుకోవాలంటే దీన్ని అయితే ఫాలో అయిపోండి. హైదరాబాద్లో మాదాపూర్ ఆఫీస్ అడ్రస్, మీకు స్విగ్గీ మాదాపూర్ ఆఫీస్ అడ్రస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, దాని మీద క్లిక్ చేసి ఆఫీస్లోకి వెళ్ళి మీ సిటీ అయితే చేంజ్ చేసుకోండి. ఓకే, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. రైట్, థ్యాంక్ యూ.